ఈరోజు మనము ఈ యొక్క వాము ఆకు అనేది మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వాము ఆకు అనేది ఇది చూడండి, బాగా పరిశీలించండి. ఈ వాము ఆకు మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉందంటే, ఈ వాము ఆకు అనేది అజీర్ణం కానీ, గ్యాస్ కానీ, కడుపు నొప్పి కానీ, మలబద్ధకం వంటి వ్యాధులను తగ్గిస్తుంది ఈ వాము ఆకు. ఈ వాము ఆకులో యాంటీ యాసిడ్ గుణాలు ఉన్నాయి కాబట్టి తీసుకున్న ఆహారము బాగా జీర్ణమవుతుంది. వాము ఆకు కడుపులో ఉండేటువంటి గడ్డలను, పురుగులను కూడా నయం చేయడం అనేది జరుగుతుంది. ఈ వాము ఆకే జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా నయం చేస్తుంది ఈ వాము ఆకు. నెక్స్ట్ వాతం కానీ, కఫాన్ని కానీ తగ్గించి శ్వాస నాళాలను కూడా నయం చేసింది ఈ వాము ఆకు. అంటే ఈ వాము ఆకులో రోగ నిరోధక శక్తి అనేది పెంచటం అనేది జరుగుతుంది. ఈ వాము ఆకు మనిషి బరువును కూడా నియంత్రిస్తుంది. అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్ను, డయాబెటీస్ వంటి వ్యాధులను కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ వాము ఆకు అనేది. మహిళల్లో పీరియడ్స్ నొప్పులకు, తలనొప్పులకు, కీటక కాటులకు కూడా దీన్ని వాము ఆకును రుద్దడం వలన మనకి ఉపశమనం అనేది కలగటం అనేది జరుగుతుంది. ఈ వాము ఆకులో అధిక వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ వాము ఆకులు అనేది. కాబట్టి అధికంగా కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా ఎవరు తీసుకోకూడదంటే పురుషులు ఎక్కువగా తీసుకోకూడదు, పరిమితంగానే వాడాలి. ఈ తాజా ఆకులను 10-15 ఆకుల వరకు తీసుకొని నమిలి కూడా మనం తినవచ్చు. లేదంటే వేడి నీటిలో మరిగించి టీ లాగా కూడా తాగవచ్చును. అది కూడా ఎప్పుడు తీసుకోవాలంటే మనం భోజనం చేసిన తర్వాత వాడాలి. వాము ఆకుల పేస్టును తేనెతో కలిపి మన కడుపు పైన రుద్దడం వలన మనకి మలబద్ధకం ఉండే వాళ్ళకి నయం కూడా అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆకుల పేస్టును తలపై అప్లై చేయడం ద్వారా తలనొప్పి కూడా తగ్గటం అనేది జరుగుతుంది. పీరియడ్స్ నొప్పులకు ఆకుల టీని తాగండి. 1 గ్లాసు నీటిలో 8-12 ఆకులను వేసి 5-10 నిమిషాలు మరిగించి వడకట్టి కొద్దిగా నల్ల ఉప్పు ఉంటే నల్ల ఉప్పు వేసుకోండి. లేదంటే తేనెను కలిపి తాగితే గ్యాస్ నొప్పి తక్షణం. ఈ వాము ఆకుల పేస్టును కడుపు నొప్పి ఉన్న చోట 10-15 నిమిషాలు రుద్దడం ద్వారా కూడా కడుపు నొప్పి అనేది కూడా మనకి నయం కావడం అనేది జరుగుతుంది. ఈ వామిటాకులేని వాముతో కలిపి పౌడర్ చేసి భోజనానికి ముందు తీసుకోవడం వలన గ్యాస్ కానీ, అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధనియాలు, వాము, జీలకర్ర కలిపి కషాయం తాగితే జ్వరం కానీ, జీర్ణ సమస్యలకు మేలు చేస్తుంది. నెక్స్ట్ ఇదే వామిటాకులో తమలపాకు కలిపి తినడం వలన రాత్రిలో వచ్చే దగ్గుకు ఉపశమనం అనేది కలగటం అనేది జరుగుతుంది. ఇదే వాము ఆకులో జీలకర్రతో టీ తయారు చేసుకుని తాగడం వలన అస్తమా, కఫ సమస్యలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాము ఆకులని బెల్లం కలిపి తినడం వలన అస్తమా కానీ, దగ్గు కూడా ఉపశమనం అనేది కలగటం అనేది జరుగుతుంది. ఇదే వాము ఆకులో పసుపు వేసి కొద్ది నీరు పోసి వేడి చేసి తాగడం వలన శ్వాసకోశ సమస్యలు అనేది కూడా మన దరిదాపుల్లో కూడా రాదు. ఈ విధంగా పసుపు వేసుకొని రోజు కూడా మనం వాడవచ్చును. వాము ఆకులు వేడి స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఈ మసాలాలు పరిమితంగానే వాడాలి. చిన్నపిల్లలు కానీ, గర్భవతులు కానీ వాము ఆకుల టీ కానీ, వాము ఆకులు తినడం కానీ, వీటి కషాయాలు తాగడం కానీ, మొదలైన రూపాల్లో తీసుకోవడం కానీ మంచిది కాదు, తీసుకోకూడదు కూడా. ఎవరు చిన్నపిల్లలు కానీ, గర్భవతులు కానీ
ఈ విధంగా వాము ఆకులు ప్రతిరోజు తగిన పరిమాణం తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అధికంగా వాడితే వేడి స్వభావం వలన కొన్ని రకాల వ్యాధులు అనేది మనకి సంభవించడం అనేది జరుగుతుంది. ఇది వాము ఆకు వలన మనకి ఈరోజు ఇన్ని ప్రయోజనాలు ఉండాలి. ఈ విధంగా వాము ఆకులు ఇన్ని ప్రయోజనాలు ఉండాలి కాబట్టి మనము ఈ వాము ఆకులను ఆడవాళ్ళు కానీ స్త్రీలు కానీ పరిమితంగా వాడి మనం ఆరోగ్యకరంగా ఉందాము. నెక్స్ట్ అదేవిధంగా ఇటువంటి వాము ఆకులను మనం పెంచి పోషించుకుంటే వీటిని వాడితే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. మన చుట్టుపక్కల ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.